నిన్న ఒక వీడియో చూశాను ఫేస్బుక్లో. అదేంటంటే ఎవరో ఒక ఆయన ఎస్సీ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తే ఆయన ఎస్సీ కాదు, క్రిస్టియన్గా మారాడు కాబట్టి అది సర్టిఫికేట్ మీరు ఇవ్వడానికి కుదరదు, సర్పంచ్ ఎలా సర్టిఫై చేసాడు దీన్ని అని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. అన్న నాకు తెలియక అడుగుతున్నాను, ఒక ప్రశ్న అడుగుతాను. హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని విడివిడిగా మాట్లాడుతున్నారు. దళితుడు క్రైస్తవ మతంలోకి మారితే బీసీసీలో పంపిస్తున్నారు, ఓకే వెళ్ళిపోతారు. కానీ మీరు హిందూ అని చెప్పి అబ్జెక్షన్ పెడుతున్నారు. అక్కడ హిందూ అంటే ఎలా ఉండాలి అనేది మనకి మనుధర్మ శాస్త్రం ప్రకారమే చూడాలి. దాన్ని ప్రత్యేకంగా వేరే గ్రంథం ఏం లేదు. మనం ఎలా బ్రతకాలి అలా బ్రతకాలని మన రాజ్యాంగం లాగా. కాబట్టి మనుధర్మ శాస్త్రం ప్రకారమే వర్ణాశ్రమం వచ్చింది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పేసి అక్కడే డివైడ్ చేయడం జరిగింది. ఒకళ్ళు తల నుంచి పుట్టారు, ఒకళ్ళేమో కాళ్ళ నుంచి పుట్టారు, ఒకళ్ళేమో వేళ్ళ నుంచి పుట్టారు, ఇంకొకళ్ళు సంకల నుంచి పుట్టారని పెట్టారు వాళ్ళు. అది మనకు తెలియదు పూర్తిగానే. అయితే అందరూ ఒకటి కాదని చెప్పి పక్కాగా చెప్తుంది ఆ గ్రంథం. ఇప్పుడు మన హిందూ అని చెప్పేసి మనం మాట్లాడుతాం కాబట్టి, నువ్వు హిందువులో బ్రాహ్మణుడు అయితే ఓన్లీ పౌరోహిత్యం చేయటం, వాళ్ళు ఇచ్చిన దానాలు తీసుకోవటం, అదే కొన్ని ఉన్నాయి, దాని ప్రకారం బ్రతకాలి. నువ్వు క్షత్రియుడు అయితే రాజ్యపాలన చేయాలి, జనం కోసం చచ్చిపోవాలి, యుద్ధాలు చేయాలి. వైశ్యుడు అయితే నువ్వు ఓన్లీ వ్యాపారం చేయటం, వ్యవసాయం చేయటం. శూద్రులు అనగానే మీ పైన ఉన్న ముగ్గురికి మేము బానిసత్వం చేయటం, మేము డబ్బులు సంపాదించకూడదు, మేము చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, కొన్ని రూల్స్, శూద్రులకు ఎక్కువ రూల్స్ ఉన్నాయి అందులో. అయితే హిందువుగా పుట్టాము అన్న ప్రతి ఒక్కరు కూడా మనం హిందువుగా బ్రతుకుతున్నామా? నువ్వు బ్రాహ్మణిగా పుట్టావు, ఓన్లీ పౌరహిత్యం చేస్తూనే, లేకపోతే ఓన్లీ గుళ్ళలో పనిచేసుకుంటూనే బతుకుతున్నారా? ఉద్యోగాలు చేయట్లేదా? డిఫెన్స్లో లేరా? సైంటిస్టులుగా లేరా? బ్యాంక్ ఆఫీసర్లుగా లేరా? ఉన్నారు కదా. అంటే బ్రాహ్మణులు మన ధర్మశాస్త్రం ప్రకారం బ్రతకట్లేదు. రెండోది క్షత్రియులు ఓన్లీ రాజ్యపాలన చేస్తున్నారా? రాజ్యం కోసం చచ్చిపోతున్నారా? జనాల కోసం ప్రాణాలు ఇచ్చేస్తున్నారా? ఇవ్వట్లేదు కదా. వ్యవసాయాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, పైలట్లుగా ఉన్నారు, కేంద్ర మంత్రులుగా ఉన్నారు, అన్ని రకాల దాంట్లోనూ ఉన్నారు. వైశ్యులు వ్యవసాయం చేయాలి. ఎంతమంది షావుకారులు వ్యవసాయం చేస్తున్నారండి ఈ రోజుల్లో? వ్యాపారాలు చేస్తారు, వాళ్ళు బాగా చేస్తారు, మంచి తెలుగుగా చేస్తారు, కాదంటలేదు. కానీ వైశ్యులు కూడా మన ధర్మశాస్త్ర ప్రకారం ఉండట్లేదు. అంటే వాళ్ళు కూడా పక్కా హిందువులు కాదు. శూద్రుల దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా దారుణమైన కట్టడలు ఉన్నాయి. ఏంటో తెలుసా? నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు, నువ్వు శూద్రుడు అయితే నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నీకు పెళ్లి చేసిన పురోహితుడే 3 రాత్రులు నీ భార్యకి చేయాలి. ఆ రూల్ ఉంది మన ధర్మశాస్త్రంలో. నువ్వు చదువుకోకూడదు, నువ్వు డబ్బులు సంపాదించకూడదు, ఈ పైన ఉన్న 3 ఆటలకి నువ్వు ఎప్పుడు బానిసత్వం చేస్తూనే ఉండాలి. అది చేస్తున్నారా? అది చేయట్లేదు కదా. కాలం మారింది కదా. కాలానుగుణంగా మనం కూడా కొన్ని మార్పులు తెచ్చుకున్నాం కదా. కాలానుగుణంగా తెచ్చుకున్నప్పుడు మన ధర్మశాస్త్ర ప్రకారం ఆడ మనిషి అంటే వంటింటి కుందేలంతే. ఆడవాళ్ళకి ప్రత్యేకంగా రూల్స్ లేవు అక్కడ. తాలిబాన్ రూల్ కన్నా దారుణమైన రూల్స్ అన్నీ ఆడవాళ్ళకి మన ధర్మశాస్త్రంలో ఉన్నాయి. అది బయట రాలేదు కాబట్టి నేను అది పాటించమంటలేదు. కానీ మన సందర్భాన్ని బట్టి, కాలాన్ని బట్టి మనం మార్చుకుంటూ వచ్చాం. అలా మీరందరూ ఎలాగైతే మారుతున్నారో, ఒక దళితుడు ఒక గుళ్ళోకి వెళ్తున్నాడు, శివాలయంలోకి వెళ్తే ఆయన ఏదో రానివ్వకపోవడం ఏదో జరిగింది అనుకుందాం. లేదా ఆడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి శూద్రుల్లోనే వేరే కులం అమ్మాయి, పెళ్లి చేయట్లేదు, నువ్వు అంటరానుడివి, హిందూ మతం ద్వారా నిన్ను అంటరాని చేశారని కొంతమంది అదవులు. హిందూ మతం చేతులెత్తి దండం పెట్టగలిగినంత ఔన్నత్యం కలిగిన మతం అది. ఎందుకంటే సృష్టిలో ఉన్న ప్రతి సబ్జెక్టులోని దేవుని చూసుకుంటుంది. ప్రతి సబ్జెక్టులో. అంటే మనం ఒక మొక్కని నరకాలంటే మొక్కలో దేవుడు ఉన్నాడు అని చెప్తుంది. మనం ఆ మొక్క నరకలేం. ఒక ఆవుని, ఇప్పుడు ఆవు కూడా పక్కన పెద్ద ఇష్యూ అయిపోతుంది, దాన్ని తలుచుకుంటూ మళ్ళీ పెద్ద గొడవ అయిపోతుంది, పక్కన పెడదాం. ఒక కుక్క లేకపోతే ఒక నక్క, దాంట్లో కూడా కుక్క అనగానే వీరభద్రుడు అంటే నాకు పూర్తిగా ఐడియా లేదు అంటాం. అంటే ప్రతి జంతువులో కూడా మనం ఒక దేవుని కొలిసే మనసు, ధర్మాన్ని హిందూ ధర్మం ఒక్కటే పెట్టింది. అంటే
సృష్టిని అంతటినీ మనం దేవుడిని ఎలాగైతే చూసుకుంటామో సృష్టిని అంతటినీ కూడా అంతే గౌరవంగా చూసుకోవాలని చెప్పే ఒకే ఒక ధర్మం హిందూ ధర్మం. కానీ అలాంటి ధర్మాన్ని కొంతమంది వాళ్ళ స్వార్థానికి ఉపయోగిస్తారు. ఆ ధర్మంలో నేను గొప్ప, నువ్వు నాకు బానిస అని చెప్పేసి క్రియేట్ చేశారు. క్రియేట్ చేసినప్పుడు అది తట్టుకోలేని కొంతమంది నాలాంటి దళితులు ఏం చేశారంటే, సరే మీ ధర్మంలో ఉంటేనే కదా నేను మీకు బానిసను అవుతున్నాను, సో నేను ఆ ధర్మంలో నుంచి నేను వేరే మతం తీసుకుంటాను, రాజ్యాంగం నాకు మత స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి నేను ఏదో మతంలోకి వెళ్ళిపోతాను, నాకు క్రిస్టియానిటీ పోతాను, లేకపోతే ముస్లిం పోతాను, బుద్ధిజం పోతాను, నేను పోతున్నాను. నేను పోతున్నప్పుడు నేను బుద్ధిజంకి వెళ్తే నువ్వు మాట్లాడవు, ఇస్లాంకి వెళ్తే నువ్వు మాట్లాడవు, క్రైస్తవానికి వెళ్తే ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నువ్వు నిజంగా మనుధర్మశాస్త్రం ప్రకారం నువ్వు హిందూగా బ్రతుకుతున్నావా? నువ్వు బ్రతకనప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? నాకు నచ్చినట్టు బ్రతికి హక్కు రాజ్యాంగం నాకు ఇవ్వలేదా? అంటే ఒక దళితుడు మాత్రమే క్రైస్తవంలోకి వెళ్తే బీసీసీయా, బీసీ నుంచి క్రైస్తవంలోకి వెళ్తే ఇంకొక గ్రూపా, ఓసీ నుంచి క్రైస్తవంలోకి వెళ్తే అది ఇంకో గ్రూపు, ఎస్టీ నుంచి క్రైస్తవంలోకి వెళ్తే ఎస్టీఏ. అంటే క్రైస్తవంలో కులాలు లేవంటున్నారు. మరి ఇన్ని శాఖలు ఎందుకు క్రియేట్ చేశారన్నా? అందరూ ఎస్టీ నుంచి, బీసీ నుంచి, ఎస్సీ నుంచి, ఓసీ నుంచి ఎవరు క్రైస్తవంలోకి వెళ్ళినా ఒక గ్రూప్ పెట్టండి. మీరు ఇచ్చే 1% రిజర్వేషన్ ఇందుకు కూడా పనిచేయదు బీసీసీకి. ఆ 1% కూడా పక్కన పెట్టండి, రిజర్వేషన్ కూడా వద్దు. క్రైస్తవులకు వెళ్ళిన ప్రతి ఒక్కడు పలానా గ్రూప్లోకి వెళ్ళిపోండి అని పెట్టండి, వెళ్తారు. అలాగే అలా కాకుండా క్రైస్తవంలో శాఖలు సృష్టించింది మీరే. ఎస్సీ నుంచి వచ్చిన దళితుడు బీసీసీ, బీసీ నుంచి వచ్చినోడు ఇంకొకటి, ఓసీ నుంచి వెళ్ళినోడు ఇంకొకటి, అన్ని శాఖలు క్రియేట్ చేసింది మీరైనప్పుడు కులం ఎక్కడ పోద్ది? మతం మారిన కులం ఎలా పోద్ది? బీసీ ఓడు క్రైస్తవంలోకి వచ్చినా, ఓసీ ఓడు క్రైస్తవంలోకి వచ్చినా, ఎస్సీ ఓడు, ఎస్టీ ఓడు ఎవడు క్రైస్తవంలోకి వచ్చినా వాళ్ళకి కులాలు లేవు, ఒకటే గ్రూప్ అని చెప్పి ఒక గ్రూప్ పెట్టండి. అప్పుడు పోద్ది కులం. అప్పుడు దాకా నేను క్రైస్తవుడినన్నా, నేను బుద్ధుడినన్నా, నేను దళితున్నే, నన్ను దళితుల్లాగే ట్రీట్ చేస్తారు. కాదా? కాదని ఒక్కటి చెప్పండి. ఇప్పుడు నేను ఈరోజు హిందూ మతం, ఇది సేమ్ హిందూ మతంలో ఇంకో కులం అమ్మాయిని, లేకపోతే ఇంకొక సేమ్ ఇదే హిందూ మతంలో ఇంకో కులం అబ్బాయిని పెళ్లి చేస్తారని చూడండి. ఒకటే మతం అంటున్నారు, కరెక్టే. మన అందరూ ఒకటే అన్నప్పుడు, అన్ని భేదాలు ఉన్నప్పుడు నేను అది తప్పు పట్టట్లేదు, ఎందుకంటే అది తరతరాల నుంచి వస్తుంది. కానీ దళితుడి నుంచి మాత్రం క్రైస్తవంలోకి వెళ్ళేవాడిని అడ్డుకుంటున్నారు. బీసీసీ అనేది అంబేద్కర్ పెట్టాడా? ఆయన పెట్టలేదు. అంబేద్కర్ ఎక్కడ పెట్టలేదు బీసీసీ. దళిత క్రైస్తవులు అయితే మీరు వేరే దాంట్లోకి వెళ్ళిపోతారని చెప్పి. హిందూ అంటే మొత్తం భారతదేశంలో, అంటే పాకిస్తాన్ నుంచి ఇండియాలో ఉన్న గుజరాత్ దగ్గర అనుకుంటా, ఆ సింధు మహానది ఎక్కడి నుంచి అయితే ఎక్కడి దాకా వస్తుందో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ హిందువులు అని చెప్పేసి కలుపుకున్నాం మనం. ఆ రోజు గొప్ప జాతీయత భావాన్ని ఆ రోజు మనం క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఏ మతం అన్నా ఉండే, ఎందుకంటే ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ హిందువులు అనుకున్నాం మనం. అలాగే పెట్టారు అది. కానీ కొంతమంది బ్యాచ్ దిగింది. హిందూ అనేదాన్ని ఇది ప్రత్యేకమైన ఇది ఒక మతం. ఇది ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్న వాళ్ళే, ఇలా భారతీయులైనా కానీ ముస్లింలు అయితే మనవాళ్ళు కాదు, క్రైస్తవులు అయితే మనవాళ్ళు కాదు, బుద్ధులైతే మనవాళ్ళు కాదు అని క్రియేట్ చేసిన ఒక గ్రూప్ వచ్చింది మనలోకి. నా సాలేగాళ్ళు వచ్చిన తర్వాతే మొత్తం కొలాప్స్ అయిపోయింది. భారతదేశంలో ఉన్న వాళ్ళు చాలా మంది విడిపోవటానికి, చాలా మత కల్లోలాలు జరగటానికి కారణమైన ఒకే ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ని ఎప్పుడైతే మన ఇండియాలో నుంచి బట్టలు ఓడదీసి పరిగెట్టిస్తామో అప్పుడు ఇండియా బాగుపడుతుంది. నువ్వు హిందూ మతం, నువ్వు హిందువులను గర్వించు, హిందూగా జీవించు అంటున్నావు. నేను హిందూగా గర్విస్తాను, హిందూగా జీవిస్తాను, కానీ హిందూగా బ్రతకలేను. హిందూగా బ్రతకాలంటే మనుధర్మశాస్త్రం చెప్పినట్టు బ్రతకాలి. అది నా వల్ల కాదు కదా, మా తాత వల్ల కూడా కాదు, నీ వల్ల కూడా కాదు. నువ్వు బ్రాహ్మణు అవ్వు, నువ్వు రాజు అవ్వు, నువ్వు రెడ్డి అవ్వు, కాపు అవ్వు, కమ్మ అవ్వు, ఎవరైనా సరే నువ్వు హిందువుగా బ్రతకాలంటే నువ్వు బ్రతకలేవు. మన ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు బ్రతకాలంటే నువ్వు బ్రతకలేవు. అంటే నీకు మన ధర్మశాస్త్రం చెప్పినట్టు నువ్వు బ్రతకో, ఇంకొకడు ఎవడో, అది దళితుడు. ఇప్పుడు దళితులు
క్రైస్తవంలోకి వెళ్ళిపోతున్నారు, దళితులు రిజర్వేషన్ వాడుకుంటున్నారు అంటున్నారు. అది ఎవరికి నొప్పి? దళితుల్లో ఉన్న హిందువులు కదా, వాళ్ళు కదా అబ్జెక్షన్ పెట్టాలి. నీకేట్రా నొప్పి? మీకు సంబంధం ఏంటి అసలు దళితుల విషయం? దళితుల రిజర్వేషన్లో మీరు దళితులను ఎక్కడికి రానివ్వరో, అంబేద్కర్ బొమ్మ పెట్టుకుంటే వెళ్ళేస్తారో, ఊరు అంతటిని ఆకలితో అలమటించేలా చేస్తారో, దళితులు క్రిస్టియానిటీలోకి పోతాను నొప్పి వచ్చేస్తుంది మీకు. మీరే కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అన్ని విషయాల్లోనూ దళితులను ఆదుకోండి, అన్ని విషయాల్లోనూ కలుపుకోండి, అన్ని విషయాల్లోనూ వాళ్ళతో కలిసి ఉండండి, అప్పుడు మతం గురించి మాట్లాడండి. ఏ విషయంలోనూ మేము కలుపుకోము, అన్ని విషయాల్లోనూ అంటరాంతనం చూపిస్తాం, కానీ ఈ మతం విషయంకి వచ్చేటప్పటికి మాత్రం మీరు దళితులు అంటే అందరిలోనే అణగారిపోయిన వాళ్ళు, మీరు మా అందరికీ బానిసలు, కాబట్టి మీరు హిందూ మతంలో నుండి మాకు బానిసత్వం చేయాలన్నా ఏ నా కొడుకు కన్నా పుచ్చ పగిలిపోద్దు నా కొడకల్లా. మీరు ఇక దళితులు అంటే ఇంకా ఎలాగున్నారనుకుంటున్నారా? వెనకతల ముడ్డికి ముంత లేకపోతే అది కట్టుకుని తిరుగుతున్నట్టు అనిపిస్తున్నారా మీకు? ఇంకానే దళితులు అంటే ఆ రోజులు పోయారు. రే ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇలాంటి మత ఛాందసవాదులు. బ్రాహ్మణ్స్లోని, రాజుల్లోని, రెడ్డిల్లోని, చౌదరిలోని అందరూ చెయ్యెత్తి మొక్కే అంత మంచి మానవత్వం కలిగిన మనుషులు ఉన్న ఈ కాలంలో కూడా కొంతమంది చీడ పురుగులు చెడగొడుతున్నారు, దళితులు జోలికి వస్తున్నారు, మా బ్రతుకుల్లోకి ఇంకా తొంగి చూస్తున్నారు. అది మానండి. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. లేదా నీ కులం ఏంటో చెప్పు. హిందూ మతంలో నీ కులం, నీ స్థానం ఏంటో చెప్పు. నీ కులంలో ఎంతమంది ఉన్నారో చెప్పు. నువ్వు దళితుల్ని నీ గ్రిప్లో పెట్టుకోవాలనుకుంటున్నావు కదా. ఇంతకుముందు ఏం జరిగేది? ఒక దేశాన్ని మనం గ్రిప్లో తెచ్చుకోవాలంటే వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి యుద్ధాన్ని జయించిన తర్వాత నువ్వు చెప్పినట్టు జరుగుద్ది. నీకు దమ్ముందా? దళితుల మీద యుద్ధానికి వచ్చే దమ్ము నీకుందా? కమ్, నువ్వు యుద్ధానికి వచ్చి దళితులను జయించి అప్పుడు నీ రూల్స్ అన్ని మా మీద పెట్టండి రా. మీరు పెట్టే పనికిమాలిన రూల్స్ అన్ని పాటించే దళితులు ఎవరు లేడు ఇక్కడ. బీసీసీ అంటే క్రైస్తవ మతం అని క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, క్రైస్తవులందరినీ, అన్ని కులాల్లో ఉన్న క్రైస్తవులందరినీ తీసుకొచ్చి అందులో పెట్టండి. లేదా కులాలన్నీ కంటిన్యూ చేయండి, మత స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎవడ మతాన్ని నాడు పాటించుకుంటాడు. అర్థమైందా? దళితులు ఒక్కలకే మీరు కొత్తగా రూళ్లు పెడతాం, దళితులు మాత్రమే క్రైస్తవంలోకి వెళ్ళకూడదు, పిచ్చి పిచ్చి రూల్స్ మానేయండి. దళితుడికి నచ్చిన మతంలో ఉంటాడు, ఆడికి రిజర్వేషన్ అవసరమా అప్లై చేసుకుంటాడు, రిజర్వేషన్ అవసరం లేదా వదిలి పాడదింటాడు. 1% రిజర్వేషన్నే వాడుకోవాల్సిన పని లేదు. బీసీసీ అనేది అంబేద్కర్ పెట్టిన ఆర్టికల్ కాదు, అది మధ్యలో కొంతమంది కుట్రపూరితంగా కేవలం దళితుల కోసమే పెట్టిన రూల్ అది. ఎస్టీలు ఉన్నారో, ఎస్సీలు ఇద్దరు సోదరులు. ఎస్టీ ఏ మతంలోనూ ఉండొచ్చు, తెలుసా మీకు ఆ రూలే? ఏ ఒక్క ఎదవ నా కొడుకన్నా తెలుసది? ఇప్పుడు ఈ దళితుల మీద పడి వచ్చే ఏ ఒక్క ఎదవ కన్నా ఆ విషయం తెలుసా? ఎస్టీలు ఏ మతంలో ఉన్నా కానీ వాళ్ళ ఎస్టీలే, వాళ్ళ గిరిజనులే. మరి ఎస్సీలు ఏ మతంలో ఉన్నా కానీ ఎస్సీలు ఎందుకు అవ్వట్లేదురా? ఎవడు పెట్టాడు రా రూలు? ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు ఇంకా దళితులను అలా? మీరు దళితుల్లోనే కొంతమంది బుర్ర తక్కువ సాలీలు ఉన్నారు. అరే బాబు, నీకు ఈ రూల్ పెట్టాం, బీసీసీ పెట్టాం, నువ్వు అర్జెంటుగా మీ వాళ్ళు ఎవరైనా ఉంటాను అర్జెంటుగా అందులో పంపాడు, నీకు బోళ్ళండి రిజర్వేషన్లు వస్తాయండి. ఈ దగ్గర పడిపోతుంటాడు. ఇక మామూలుగా కాదు. ఇంకా అబ్బో నాకు ఇంకా సార్ గారు, నాకు పంతులు గారు ఎలా చెప్పేశారు, లేకపోతే ఇంకా రాజు గారు ఎలా చెప్పేశారు, కాబట్టి ఇంకా మనం అర్జెంటుగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, లేదంటే వీళ్ళందరూ దళిత ద్రోహులు అందరూ అని చెప్పేసి ఇది క్రియేట్ అయిపోతుంటాడు. ఆ బుద్ధి లేదా బూతులు కూడా వస్తున్నాయి రా బాబు. అలాంటి దళితులు కూడా నేర్చుకుంటారా? మన సొంతోళ్లే ఇప్పుడు వీళ్ళు క్రైస్తవంలో పోయారు, బుద్ధిజంలో పోయారు, జైనిజంలో పోయారు అంటున్నావా? ఎందులోకి పోయినా పైనుంచి వాళ్ళని చూసేది దళితుల్లాగే చూస్తున్నారు, నిన్ను కూడా దళితుల్లాగే చూస్తున్నాడు. ఎందుకురా ఇంకా అందరూ కలిసి ఉండలేరా? దళితులు వేరు, క్రైస్తవులోకి వెళ్ళిపోయిన కొంతమంది, మేము క్రైస్తవులు, మేము బీసీసీలో, మేము దళితులు ఏంటి ఈ డ్రామాలు వాళ్ళు. నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి నీ ఆఫీసులో నిన్ను ఏమంటున్నారు? బీసీ కాపు గారు, బీసీ దొరగారు వచ్చారని నేను ఎవడ దండం పెట్టాడు అక్కడ, నువ్వు మాలోడువో మాదిగోడువో అంటారు. తెలుసుకో, నీ జాతిని డెవలప్ చేయడానికి ఆలోచించు, నీ చేతనైన సాయం నీ జాతికి చెయ్యి. జాతి ఎప్పుడైతే డెవలప్ అయ్యి రాజకీయంగా ఆర్థికంగా బలపడుతుందో అప్పుడు మన మీద అణిచివేత తగ్గుద్ది.
నువ్వు వెళ్ళిపోయి నాకు ఉద్యోగం వచ్చింది, నేను హ్యాపీ సెటిల్ అయిపోయాను, నేను బిల్డింగ్ కట్టాను, కారు కొనిశాను, నీకు గుర్తింపు లేదు సమాజంలో, ఎదవ నువ్వు ఇంకానే. ముందు నీ జాతి అంతటిని డెవలప్ చేయడానికి నువ్వేం చేయాలో ఆలోచించు తప్పించి క్రైస్తవులు వేరు గ్రూపు, దళితుల్లో మాల వేరు గ్రూపు, మాదిగ వేరు గ్రూపు, ఉన్నదే చదువు సంజలి అని ఒక సమూహమైన జనం దళితులు, దాంట్లో 100 గ్రూపులు. మరి బయటోడు మన మీద పెత్తనం చేస్తున్నాడు, చేయకపోతే ఏం చేస్తాడరా? ఏం చేస్తాడు? వీళ్ళు ఇంకా తింగ నాగొడుకులాగా ఉన్నారు, వీళ్ళు ఇంకా మన చేతిలో పెట్టి ఆడిచ్చొచ్చు అనుకుంటారు అనుకోరా? ఆలోచించండి. ఆడెవడో ఇటు రూల్ ఎట్టేసాడని చెప్పేసి చెప్పడం కాదు, పరిస్థితిని కూడా కొంచెం మీరు ఆలోచించండి. అర్థమైందా?